హెచ్ఎంటీ నగర్ చెరువులో తూమ్ తీయడం జరుగుతూ ఉంది. దీనికి అంటే ఇంకా ఫౌండేషన్ వేయలేదు. నెక్స్ట్ వీక్ మేము హైడ్రా కమిషనర్ గారితో పర్మిషన్ తీసుకుని అది కూడా చేస్తామని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా మొన్న కాప్రాలో కూడా అది కూడా సుమారు 40 కోట్లతోటి అది కూడా ఫౌండేషన్ వేయడం జరిగింది లాస్ట్ 10 days బ్యాక్. అట్లే ఇక్కడ కూడా చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు తూమ్గుట అన్ని తీసినాక అన్ని కంప్లీట్ అయిపోతే ఏమైతే వాటర్ లెవెల్ అంతా తగ్గిపోయి ఇక్కడ ఏదైతే గుర్రం టెక్క ఏదైతే ఉన్నదో అదంతా కూడా ఆ నీళ్ళతో కొట్టుకొని పోతే ఏమవుతుందంటే మనకు క్లియర్ గా ఉంటది. అప్పుడు ఫౌండేషన్ గానీ దేని గానీ చేయనీకి వస్తుంది. అట్లే శ్రీధర్ బాబు గారిని కూడా నేను కలవడం జరుగుతుంది. కలిసేసి దీన్ని ప్రోగ్రామ్ ఎట్లా చేద్దామనేసి అడిగి తనతో మాట్లాడి అది చేస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యొక్క చెరువులను తీసుకోవడం కారణం ఏంటంటే గుర్రం టెక్క వల్ల ఈ చుట్టుపక్కల అందరికి కూడా ఎట్లాంటి వ్యాధులు అంటే మీరు నమ్మరు. ఎందుకంటే ఈ ఇంట్లో నీళ్లు మామూలు నీళ్లు కావు, ఇవన్నీ కూడా ఈ ఇండస్ట్రియల్ పాయిజన్ అయిన నీళ్లే ఇంట్లోకి వస్తా ఉన్నాయి. దానివల్ల ఈ దోమలు కలిస్తే చాలా మటుకు హాస్పిటలైజ్ అయిపోయి చాలా అంటే మామూలు బాధలు లేవు ఒక్కొక్కరికి ఇక్కడ. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ 40 ఏళ్ల కళ ఈ రోజు ఇది కంప్లీట్ అవుతా ఉంది. ఆ రోజులలో మన్న కూడా చాలా దీని గురించి కొట్లాడి ఉన్నాడు. మన్న ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఉండే, ఎమ్మెల్యే ఉండే, డెవలప్మెంట్ విషయంలో కానీ ప్రతి చోట అన్ని మంచి పనులు చేసుకుంటూ వస్తూ ఈ రోజు ఈ మాకు అంటే ఈ హెచ్ఎంటీ కాలనీ వాళ్ళకి మా అదృష్టం ఏంటంటే నా అదృష్టం కూడా ఇది నా టైంలో ఇది అవుతుంది అనేది. నేను ప్రతి ఆఫీస్ కూడా తిరిగి పనులు తీసుకురావడం జరుగుతూ ఉంది. అట్లే పోతే మీ అందరు కూడా తెలుసు నల్ల చెరువు ఉప్పల్ది అది అట్లే తీసుకురావడం జరిగింది సుమారు 30 కోట్లు. అలాగనే రామంతపూర్ పెద్ద చెరువు, అట్లే పోతే కాప్రా లేకు అది కూడా సుమారు 40 కోట్లు, ఇది కూడా 37.5 కోట్లు. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఆఫీసులలో తిరిగి మెయిన్ ముఖ్యంగా ఈ చెరువుల వల్లనే మనకంతా ఈ అంటే జ్వరాలు ఇవన్నీ రావడం జరుగుతుంది. దోమలు గడిచి డెంగ్యూ రావడం ఇట్లాంటి వస్తున్నాయని ఆలోచన చేసి దీని మీద సీఎం గారిని కలవడం జరిగింది, మంత్రులని ప్రతి ఒక్కరిని. ఎంత రిక్వెస్ట్ అంటే కాళ్ళు చేతులు మొక్కి తీసుకొచ్చిన నేను అందరిని కూడా అంతగానం కష్టపడ్డా వీటికి. అందుగురించి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అట్లే పోతే మెయిన్ గా పటేల్ కుంట చెరువు ఏదైతే ఉందో దాన్ని కూడా 100% అది కూడా నేను ఆఫీసర్లతో రిక్వెస్ట్ చేసినాను. హైడ్రా కమిషనర్ డెఫినెట్ గా అది కూడా తీసుకుంటాను. అట్లే రామంతపూర్ చిన్న చెరువు కూడా తీసుకుంటామని చెప్పిండు. ఈ చెరువులే కాకుండా మీ అందరు తెలుసు 100 బెడ్ హాస్పిటల్ కూడా ఫౌండేషన్ వేయడం జరిగింది. అట్లే రోడ్లు, డ్రైన్లు, స్కూల్స్ ప్రతి ఒక్కటి ఏ ఒక్క అంటే గవర్నమెంట్ సంబంధించిన ఏది ఒక్క రూపాయి వస్తుందంటే నేను అక్కడ తెలుసుకొని నా సొంతంగా తెలుసుకొని పోయి తీసుకురావడం జరుగుతూ ఉంది ఈ రోజు. ఎందుకంటే నేను ఆఫీసర్లో పోతే అరే నేను రోజు పోతా ఉంటే నీకు కూడా శాలరీ ఇవ్వాల్సి వస్తుందని అంత తకాయించిపోతున్నారు ఆఫీసర్లు కూడా. అయితే నేను అన్ని పార్టీలలో రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఎవరు వీలైన కాడికి వాళ్ళని తీసుకురండి డబ్బులు. ఏది డెవలప్మెంట్ ఏదైతే అది రాగానే పాలు పోసి నీళ్లు పోసి అట్లాంటి పనులు చేయకండి దయచేసి. మీరు పని చేస్తే మీరే కొబ్బరికాయ కొట్టండి, నేను వద్దంటలేను. మీరు తీసుకురండి, మీరు కొబ్బరికాయ కొట్టండి. నేను ఎమ్మెల్యే ఉన్నా కూడా నేను ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయ. మీరు ఫౌండేషన్ జోన్ పెట్టుకోండి, ఏదైనా చేసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. కానీ డెవలప్మెంట్ ఆపకండి దయచేసి. మనం అందరం కలిసి పని చేద్దామని చెప్పి కోరుకుంటున్నాను. ఈ రోజు ఎంత సంతోషం ఉందంటే